నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఆద్య అండ్ అషాత్ టేల్స్. మన రాజమండ్రి మంజీరాలో థాయిలాండ్ ఇంటర్నేషనల్ షాపింగ్ ఫెస్టివల్ ఒకటి కండక్ట్ చేశారు కదండీ! మేము లాస్ట్ సండే అయితే వెళ్ళాం. బట్ బయట నుంచి మాత్రం విపరీతమైన క్రౌడ్ ఉన్నారండి అక్కడ. ఆ రోజు సండే అవ్వడం వల్ల. నేను నిన్ననే పోస్ట్ చేద్దామని అనుకున్నాను. బట్ నాకు వీడియో పోస్ట్ చేయడానికి అవ్వలేదు. కొంచెం ఇంట్లో పిల్లలతో అవ్వక. నేను ఈ వీడియోస్ లా ఈ ఛానల్ స్టార్ట్ చేసి 2 ఇయర్స్ అయిందండి. బట్ నాకు పిల్లలతో అవ్వక నేను వీడియోస్ చేయలేకపోయాను మా బాబుతో. బట్ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశాను. ఈ వీడియో మీకు అందరికీ నచ్చుతాయి. మా పిల్లల వీడియోస్ కానివ్వండి, వ్లాగ్స్ కానివ్వండి, ఇలా షాపింగ్ కానివ్వండి, నేను వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. మీరు తప్పకుండా చూస్తారు. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నానండి. మేము ఫైనల్లీ అయితే ఆ లైన్‌లో ఒక 10-15 మినిట్స్ వెయిట్ చేసి ఫ్రెండ్ మా హస్బెండ్ ఫ్రెండ్ ద్వారా మేము ఎలా అయితే కౌంటర్‌లో టికెట్స్ తీసుకొని ఎర్లీగానే లోపలికి వెళ్ళామండి. బట్ నేను షూట్ చేద్దామని చెప్పేసి మొత్తం అంతా క్రౌడ్ మొత్తం షూట్ చేశాను. బట్ ఆ క్రౌడ్ వల్ల షూట్ చేయడానికి కూడా చాలా ఇబ్బంది పడిపోయామండి. ఎందుకంటే ఇద్దరు పిల్లల్ని తీసుకొని వెళ్ళాం కదా! మా హస్బెండ్ చూసుకున్నా కానీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే లోపలికి ఎంటర్ అయ్యే ముందు పిల్లల్ని మాత్రం వదలొద్దు మేడం. మీరు క్యారీ చేయండి. అలా అయితేనే లోపలికి వెళ్ళండి. చాలా విపరీతమైన క్రౌడ్ ఉన్నారని చెప్పారండి. ఇంకా ఫైనల్లీ మేము లోపలికి వెళ్ళగానే ఫర్నిచర్ అంతా చూసామండి. మా ఆద్యకి బాగా నచ్చింది. ఇంకా ఆద్య సోఫా మీద కూర్చోవడం, చైర్ మీద కూర్చోవడం, ఉయ్యాల మీద కూర్చొని ఊగడం ఇవన్నీ చేసింది. మా అశ్వత్ కూడా దిగేస్తానని అన్నాడు. బట్ ఆ ఉయ్యాల మీద కూర్చోబెట్టాక కొంచెం భయపడ్డాడు. అంటే తన ఫస్ట్ టైం అనమాట. ఎప్పుడు అలా చేయలేదు. ఇంకా పిల్లలైతే ఎంజాయ్ చేస్తారు. కానీ ఆ క్రౌడ్ ఉండడం వల్ల మనకి ఏంటంటే పిల్లల్ని వదలడానికి చాలా భయమేస్తది. అక్కడ దుబాయ్ బిస్కెట్స్, ఇరాన్ చాక్లెట్స్, డ్రై ఫ్రూట్స్, స్వీట్స్, నట్స్ అన్నీ ఉన్నాయండి. నాకైతే అవన్నీ చాలా బాగా నచ్చాయి. బట్ కాస్ట్ అయితే మాత్రం చాలా విపరీతంగా చెప్తున్నారు. ఆ చాక్లెట్స్ మనకు బయట కూడా దొరుకుతాయి అంటున్నారండి. ఇక్కడిక్కడే ఇంకా తక్కువ కాస్ట్ ఉన్నాయని అంటున్నారు మా హస్బెండు. ఎలా అయితే కొన్ని పిల్లల్ని తీసుకెళ్ళిన తర్వాత అవి కొనకుండా అయితే మాత్రం ఉండదు. ఖచ్చితంగా తీసుకున్నాం. నేను అక్కడికి వెళ్ళడానికి మెయిన్ రీజను అక్కడ జ్యువెలరీ కోసం, బ్యాంగిల్స్ కోసం వెళ్ళానండి. అంటే థాయిలాండ్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్ కాబట్టి జ్యువెలరీ అయితే మంచిగా దొరుకుతదని నేను వెళ్ళాను. బట్ నాకు అక్కడ ఒక్క జ్యువెలరీ మాల కూడా నచ్చలేదు. ఒక్కొక్క పీసు వాళ్ళు ఒక పెయిర్ తీసుకున్నా లేదా ఒకటి ఏదైనా మాల పట్టుకున్నా మినిమమ్ 2500 టు 5000 చెప్తున్నారు కానీ అంతకన్నా తక్కువ అయితే ఏం లేదు. కానీ మనకి బయట మాత్రం చాలా తక్కువగా వస్తాయని నా ఒపీనియన్. హెయిర్ క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్ మనకే ఉన్నాయి అండ్ పిల్లలకి కూడా ఉన్నాయి. పిల్లలవి అయితే చాలా బాగున్నాయి. టూ క్యూట్ ఉన్నాయి. బట్ మనకు మాత్రం అవి మన మార్కెట్లోనే చాలా బాగా దొరికాయి. ఇంకా నేను అక్కడికి వెళ్ళిన తర్వాత పిల్లలకు కూడా ఏమీ తీసుకోలేదండి. నాకైతే పెద్ద ఏమీ ఎక్కలేదు. మనకి ఇంట్లోకి కావాల్సిన డోర్ మ్యాట్స్ కానివ్వండి, బెడ్షీట్స్, హ్యాండ్లూమ్ శారీస్, కాశ్మీర్ సిల్క్ శారీస్ అన్నీ ఉన్నాయి. బట్ ఏది కూడా నాకైతే అంత థాయిలాండ్ నుంచి తీసుకొచ్చిన ఐటమ్స్ అయితే అలా ఏం లేదు. ఆ అమ్మాయిలు మాత్రం థాయిలాండ్ నుంచి వచ్చిన వాళ్ళేనండి. అంతే తప్పితే ఏం లేదు. ఆ అమ్మాయి చూసారా పాప ఎవరో క్లిప్స్ పట్టుకుంటే ఆ అమ్మాయి ఏకంగా కొట్టడానికి ట్రై చేసింది. వాళ్ళు కొంచెం ఇదిగా ఉన్నారులే. తర్వాత వచ్చేసి పిల్లల్ని మాత్రం తీసుకెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. చాలామంది అనుకుంటారు కదా! మేము ఈ ఫెస్టివల్‌కి వెళ్ళలేదు అని అనుకుంటారు కదా! బట్ ఎవ్వరు ఫీల్ అవ్వద్దండి. మనం అనుకున్నంత ఎక్స్‌పెక్ట్ చేసినంత అయితే అక్కడ ఏమీ లేదు. అంతా నార్మల్‌గానే ఉంది. చాలామంది అయితే ఎందుకొచ్చావురా బాబు కాళ్ళు లాగేస్తున్నాయని అనుకుంటూ వెళ్తున్నారు. మీరు చూస్తున్నారు కదా! ఆ ఇయర్ రింగ్స్ అవి నేను తీసుకోవడానికి ట్రై చేశాను. బట్ ప్రైస్ అయితే చాలా ఎక్కువగా ఉంది. జర్మన్ సిల్వర్ జ్యువెలరీ కూడా చాలా బాగుందండి. బట్ ప్రైస్ ఎక్కువగా ఉంది కాబట్టి నేనేం తీసుకోలేదు. బీడ్స్ జ్యువెలరీ అడిగాను అవి లేదు. ఇక్కడ రాధాకృష్ణ వాలాట్స్ అన్నీ చాలా బాగున్నాయండి. ఇవన్నీ కూడా మన హోమ్‌కి తీసుకోవచ్చు. బట్ ప్రైస్ ఎక్కువగా ఉండే. వాటర్ ఫౌంటైన్స్ కానీ, వినాయకుడి విగ్రహాలు కానివ్వండి, పిల్లలకి సంబంధించినవి కానివ్వండి, చాక్లెట్స్, సీడ్స్ మాత్రం ఇవన్నీ బాగున్నాయి. అంతేకాకుండా ఇక్కడ టర్కీ ఐస్ క్రీమ్ మా ఆద్యకి కొంచెం గేమ్ ఆడిపిద్దామని మేము అనుకున్నాము. బట్ మా ఆద్య మాకు చేయనివ్వలేదు. తనకి భయపడింది కొంచెం. కానీ మా అశ్వత్ మాత్రం ఏం భయపడకుండా నార్మల్గా వాడు బాగానే ఎంకరేజ్ చేశాడు. వాడితో అయితే గేమ్ ఆడాం.
ఆడిపించాం. చిన్నపిల్లాడు కదండి, పర్వాలేదని అనిపించింది. అది నా ఒపీనియన్. మీకు ఇలాంటి వ్లాగ్స్, వీడియోస్ అన్నీ మీకు పోస్ట్ చేస్తూ ఉంటానండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అండి. మీకు ఇంకా చాలా చాలా వీడియోస్ చేస్తూ ఉంటాను. బ్యూటీ కానివ్వండి, కుకింగ్ కానివ్వండి, ఇంకా అండ్ మోర్. నేను పిల్లలతో ట్రై చేస్తున్నానండి. మీరు ఈ ఛానల్ని షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియోలో కొంచెం మార్పులు ఏమన్నా ఉంటే కొంచెం అర్థం చేసుకోండి. ఎందుకంటే నాకు అక్కడ షూట్ చేయడానికి పెద్ద అవ్వలేదు, క్రౌడ్ ఉండటం వల్ల. అందుకే కొన్ని కొన్ని మాత్రమే నేను షూట్ చేయగలిగాను. మీ అందరి బ్లెస్సింగ్స్ మా ఛానల్కి ఉంటాయని అనుకుంటున్నాను. మా పిల్లల్ని అయితే మీరు మంచిగా ఎంకరేజ్ చేయండి. ఇద్దరు చిన్నపిల్లలేనండి, మా పాప బాబు కూడా. వాళ్ళతో అలా వీడియోస్ చేస్తూ పోస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఆల్. థ్యాంక్ యూ అండి.